ఓం వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా బ్రహ్మాస్తకుండికాస్థాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితానాం మధ్యబిందు యుగళస్తనద్వయీం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీరేకాదిహాది స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశీచక్రమజ్జగాం మహాత్రిపుర సుందరీం ఓం 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 హ్రీం హ్రీం హ్రీం. గురుకృప మాతృకృప. ఓం ఓం మహోం మహోం ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం మహోం మహోం ఓం అఖండాత్మ పరచిద్గణ నిసర్గదత్త ఓం నిసర్గాత్మ పరచిద్గణ అఖండదత్త ఓం పరానంద చిన్మయగణ బ్రహ్మదత్త ఓం విరాట్ స్వరాట్ సామ్రాట్ ఘన విష్ణుదత్త ఓం సర్గస్థితి లయానంత త్రిపురదత్త ఓం సార్వత్రిక చక్రేశ్వరి సారాఖ్య శ్రీ లలిత ఓం నిరంజన నిర్వికల్ప నిస్తులగణ నిత్యదత్త ఓం మాయాంతరాత్మ మాయాగణ మోక్షదత్త ఓం మృత్యోర్మృత్యు మృత్యుంజయ మిహిరదత్త ఓం పూర్ణ బ్రహ్మ పరిచితి గణ జ్ఞానదత్త ఓం విశ్వరూప చక్షుర్గణ విజయదత్త ఓం దత్తోహం సోహం శివోహం శ్రీమాత్రే నమః. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూన అదేనా స్మరతూనాభా జంగిక అంటే ఏంటంటే ఆర్ద్ర కీటకాల తేజస్సుతో తులతూగు మాణిక్యమణి స్థగితమై మన్మధుని తునీరము వంటి పిక్కలు కలది అని అర్థం. పిక్కలు అంటే తెలుసు కదమ్మా. సో ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనావా జంగుక అంటే సామాన్య అర్థం ఇక్కడ చెప్పారు. ఇప్పుడు దీని యొక్క రహస్యార్థం నేను ఎక్కువ చెప్పేది రహస్యార్థమే. సామాన్య అర్థం చెప్పాను. అందరూ ఏమంటారు? ఆర్ద్ర కీటకాల తేజస్సుతో తొలతూగు మాణిక్యమని సగితమైన మన్మధుని తునీరము వంటి పిక్కలు కలది అని మామూలుగా చెప్పేసి ఆపేస్తారు. కానీ పాపం రహస్యార్థం ఎవరికి తెలియదు. వాళ్ళు మనుషుల యొక్క పిక్కలు కానీ అదే దృష్టితో చూస్తారు. అది కాదు ఇక్కడ. ఇందులోని గుప్తనామాలు ఏంటంటే ఇంద్ర అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఇంద్ర గోప అన్నారు. అసలు ఇంద్ర అంటే ఏంటి? ఇంద్ర అంటే మాయా అని శ్రీ విద్యలో అర్థం. ఇంద్రియాలేగా మన ఎప్పుడు మాయలో పెడతాయి. ఇది తినాలి, అది తినాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, ఎందుకు వస్తాయి? శరీరం ఉంది కాబట్టి కోరికలు పుడుతున్నాయి. ఇంద్రియాలు ఉన్నాయి కదా, కాళ్ళు చేతులు. ఏదో పార్కులో కూర్చున్నా గడ్డి పీకుతూ ఉంటాం. ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది చేతులు కాళ్ళు, అవునా? సో ఇందులోని గుప్తనామములు ఇంద్ర అంటే మాయా అని శ్రీ విద్యలో అర్థం. మనలో మాయని కల్పించేవి మన ఇంద్రియములే ఏమ్మా. సో మనలో బ్రహ్మమును చూపించేవి కూడా వాటి యొక్క సంయమనమే. అందుచేత ఇంద్ర శబ్దము చేత బ్రహ్మ అని మాయా అని ఇంద్రియములని అర్థం వస్తుంది. అలాగే అమ్మవారు బ్రహ్మాణిగాను మాయా స్వరూపిణిగా కూడా ఈ ఇంద్ర శబ్దము చేత తెలియబడుతుంది. అంటే ఏంటంటే శరీరమే తాను, నా శరీరం అని మన భావన కాదు. ఈ సర్వ సృష్టి శరీరమే ఆ ఇంద్ర. సాక్షపాత అంటారు కదమ్మా. 1000 కళ్ళు ఆవిడికి, 1000 శిరస్సులు. 1000 అంటే అనేకము అని నీ ద్వారా ఆలోచన చేస్తుంది. అన్నిట్లో ఆమె ఉంది కదా. అందుకే ఇంద్ర ఆవిడ ఇంద్రాణి అని, బ్రహ్మాణి అని. ఏమా
ఇంద్ర అంటే మాయ అని శ్రీ విద్యలో అర్థం. మనలో మాయని కల్పించేవి కూడా మన ఇంద్రియములే. మాయ ఎలా కల్పిస్తుంది? ఇంద్రియాలు మనకి మాయని చూపిస్తాయి అమ్మా. మాయని చూపిస్తాయి ఇంద్రియాలు. మన ఇంద్రియాలు కూడా అది తినాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఈ ఇంద్రియాలు చేసే మాయ. గుడికి వెళ్ళాలని మటుకు ఎప్పుడు కాళ్ళు అటువైపు వెళ్ళవు. అవునా? ఆ గుడి వెనక మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. చాలా రోజులు లేని వాళ్ళని కలిసి వద్దాం అని చెప్పి గుడి రేపు వెళ్దాంలే, లేదా వస్తూ వస్తూ గుడి దర్శనం చేసుకుందామని ఆ ఇంటికి వెళ్ళి 9 దాకా వాళ్ళ ఇంట్లో కూర్చుని గుడి తలుపులు మూసేస్తారు. రేపు వద్దాంలే. అదనమాట మాయ అంటే. ఇంద్రియములే మాయ. ఏమ్మా? మాయను కల్పించేవి మన ఇంద్రియములే. మనలో బ్రహ్మమును చూపించేవి వాటి యొక్క సంయమనమే. సంయమనం పాటించండి అంటే ఏంటంటే, దీన్ని గనక మనం సంయమనము అంటే ఏంటంటే, దాన్ని గనక మనం ఆ ఉధృతిని తగ్గిస్తే నీకు ఈ మాయ కూడా బ్రహ్మాన్ని చూపిస్తుంది. అంటే మాయతోనే మాయబుచ్చాలి. కోరికలు పుడుతున్నాయి కదా అని అదే పనిగా తీర్చుకుంటూ పోవటం కాదు. సంయమనంలో పెట్టాలి అని, ఇంద్రియ నిగ్రహంలో ఉండాలని. అదే పాతంజలి యోగా సూత్రాలు ఆసనము, ధ్యానము చేయమని. అప్పుడు ఇంద్రియములు నీకు లొంగి ఉంటాయి. అవి గుర్రములతో సమానము. కళ్ళెము వేయటం అని అట్లా కూడా మనం అర్థం చేసుకోవచ్చు నాన్న. ఏమ్మా? అందుచేత ఇంద్రా శబ్దము చేత బ్రహ్మ అని కూడా మనం అర్థం తీసుకోవాలి. అని మాయా అని ఇంద్రియములని అర్థం వస్తుంది. ఈ ఇంద్ర అనే శబ్దం ఎక్కడ వచ్చిందో దానికి తోడుగా బ్రహ్మ అని మాయా అని, అంతే కదా, ఈ పదాలన్నీ వస్తాయి. అలాగే అమ్మవారు ఏంటంటే బ్రహ్మానిగా కూర్చొని ఉన్నది. అమ్మ మాయా స్వరూపినిగా కూడా ఈ ఇంద్రా శబ్దము తీస తెలియబడుతుంది. అమ్మవారు 2 రూపాల్లోనూ ఉంటుంది. బ్రహ్మముగా ఉంటుంది, మాయగా ఉంటుంది. మాయ అంటే మనసుగా కూడా ఉంటుంది. చంద్రకళాధరి ఈశ్వరి అని ఒక పాడాడు కదా. చంద్రుడే కదా. క్షయ వృద్ధి ఉంటుంది, స్థిరము ఉంటుంది, అస్థిరము ఉంటుంది అని. మాయ కూడా ఆమె స్థిరమే, బ్రహ్మానిగా స్థిరమే, ఆత్మగా. మనసుగా ఆమె అస్థిరము. ఇంద్రియములు అదనమాట. మాయగా ఉంటుంది అని 2 రూపాల్లోనూ ఉంటుంది. సంయమనం, ధ్యానము, పూజ ఇటువంటివి నీకు గనక కలిగించటం కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క కృపతోనే. నీకు పూజ చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, గొప్పగా చేసుకోవాలా, యావరేజ్గా చేసుకోవాలా, ఈ కోవిడ్ టైంలో ఏదో మన వరకు మనం చేసుకోవాలా అనేది సంకల్పాలు కూడా అమ్మవారే కల్పిస్తుంది. చాలా బ్రహ్మాణి ఏమ్మా. అలానే మనసు చేత కూడా మాయగా కూడా ఆమె ఇంద్రియముల ద్వారా కూడా పనిచేస్తుంటుంది. ఇంద్రాణి చాపరవరే అని పాడాడు కదా మంత్ర మాతృగా. మరి ఇంద్రాణి అంటే ఈ దేవతలు, ఈ ఇంద్రుడు, ఈ దేవతలందరూ కూడా మరి వీళ్ళకి ఇచ్చింది కదా పోర్ట్ఫోలియో. వీళ్ళందరూ అమ్మవారి పక్కన చేరి ఆవిడకి చాపము అంటే ఏమిటి, గాలి విసురుతూ ఉంటారన్నమాట. సరస్వతి అమ్మవారు ఆవిడ చుట్టూ వీళ్ళే ఉంటారు. అటువంటి ఆ మహాతల్లులతో కొలవబడిన తల్లి అమ్మలగండ అమ్మ, ఆ తల్లి అన్నమాట అని చెప్తున్నారు ఇక్కడ. మరి ఆవిడ ఆజ్ఞ లేకుండా ఇంద్రుడు ఏమి పని చేయలేడు. ఎందుకు రామకృష్ణతో ఆ పని చేయించావు, నా ఆజ్ఞ లేదు కదా అంటుంది. అందుకని భయం. అర్థమైందా? ఆమె చెప్తేనే ఈయన చేయాలి, ఈయన చెప్తే నేను చేయాలి, అలా ఉంటుందని. ఆమె బ్రహ్మహాని, అందరికీ ఆమె వాక్కుకి తిరుగులేదు. పదవులు ఊడిపోతాయి. అర్థమైందా? ఎవరిని ఉంచదు అక్కడ. శివుడు ఏం చేశాడు, తన భక్తుడికి ఏమైనా అయితే మార్కండేయుడు రక్షించుకోవడంలో, అవునా, మృత్యువే తీసుకొచ్చాడు. ధర్మరాజు. అలా ఉంటుంది అమ్మవారు. తలుచుకుంటే, ఆ తల్లి తలుచుకుంటే ఇంకోని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. ఈ బ్రహ్మ పదవులన్నీ కూడా అంతే కదా. ఇప్పుడు రాబోయేది ఆంజనేయ స్వామి. ఈ పదాలు ఇవన్నీ కూడా పదాలు కదమ్మా, పదవులు ఇవన్నీ కూడా అశాశ్వతాలు, దేవతలకైనా మనకైనా. ఏమ్మా? సో ఏది శాశ్వతం కాదు, శాశ్వతంగా ఉండేది బ్రహ్మాణి అమ్మవారు అని
సో ఇంద్ర అంటే ఆ రకంగా అర్థం చేసుకోవాలి నాన్న. సో ఆమె మాయా స్వరూపిణిగా కూడా ఈ ఇంద్ర శబ్దము చేత తెలియబడుతుంది. ఇంద్రియముల ద్వారా కూడా తెలియబడుతుంది. గోప, ఇంద్ర గోప అంటే ఏమిటి? గోప, గోప అంటే రహస్య, అవ్యక్తము, సర్వము రహస్యమే. కాబట్టి అమ్మవారు వ్యక్త వ్యక్త స్వరూపిణి. గోప్యము అంటే సగం సీక్రెట్ రివీల్ చేస్తుంది, సగం దాచేస్తుంది. ఇప్పుడు విత్తనము నుంచి మరి వృక్షం వచ్చింది స్వామి అని, మళ్ళీ మనకి అక్కడ రహస్యమే. ఇంత పెద్ద వృక్షము అంత చిన్న విత్తనంలో ఎలా పట్టింది? సగమే తెలియబడుతుంది, సృష్టి పూర్తిగా తెలియబడదు అని. గోప్యము మనకి తట్టదు. అంత చిన్న దాంట్లో నుంచి అంత విశ్వయోనిలో అంత చిన్న బిందువులో ఇంత అండపిండ బ్రహ్మాండాలు ఎలా వచ్చాయి స్వామి? గోప్యం, వ్యక్త వ్యక్త. అందుకే అమ్మవారిని తెలుసుకోవటం, అందుకని అమ్మవారి రహస్యం తెలుసుకోవటం మనకి తెలిసిన సగం, అది కూడా సగం తెలిసే ఉంటుంది. అందుకే శ్రీ విద్య ఎంత చెప్పినా మిగిలిపోయేదే విద్య. సో శ్రీ గురించి ఎవరు కూడా మంగళం మహత్ పాడలేదు. ఏమ్మా? ఇంద్ర అంటే ఇంద్రియములు. ఇంద్ర అంటే మాయా అని శ్రీ విద్యలో అర్థం. ఐంద్రజాలము, ఇంద్రజాలము అని అంటాం కదా నాన్న. మహేంద్రజాలము, ఇంద్రజాలము అని. ఇది ఇంద్ర అంటే మాయా అని శ్రీ విద్యలో అర్థం. అందుకే శ్రీ విద్యలో అర్థం ఏంటంటే ఇంద్రియాల యొక్క మాయాజాలము అని. దాన్నే మీరు ఇంద్రజాలం చేస్తున్నారు వాడు అని అంటుంటాం కదా, మహేంద్రజాలము. ఇప్పుడు మెజిషియన్స్ అంతా కూడా చేసేదంతా కూడా ఇంద్రియ జాలము, అంటే చేతులతో చేసే మాయ. అంతే కదా. వాడు ఏమనుకుంటాడో, వాడు ఏం తీస్తాడో, ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, ఎవరూ ఊహించలేరు. అదే మాయ. దాన్నే అందుకే మాయా, ఇంద్ర అంటే శ్రీ విద్యలో మాయా అని అర్థం చేసుకోవాలి నాన్న. మనలో మాయని కల్పించేవి మన ఇంద్రియములే, మనలో బ్రహ్మమును చూపించేవి వాటి యొక్క సంయమనమే. అందుచేత ఇంద్రా శబ్దం చేత బ్రహ్మ. మన ఇంద్రియములే మనని మాయని కల్పించేవి. అవునా? ఇంద్రియాలు మాయను కల్పిస్తాయి నాన్న. అలానే బ్రహ్మాన్ని కూడా చూపిస్తాయి. అలానే వాటి యొక్క సంయమనమే వాటి యొక్క సంయమనమే. అందుచేత ఇంద్రా శబ్దం చేత బ్రహ్మ అని, మాయా అని, ఇంద్రియములని అర్థం వస్తుంది. అలాగే అమ్మవారు బ్రహ్మానిగా, మాయా స్వరూపిణిగా కూడా ఈ ఇంద్ర శబ్దము చేత తెలియబడుతుంది అని. అంటే ఇంద్ర అంటే ఇప్పుడు ఇంద్రజాలము, మహేంద్రజాలము, ఇంద్రియములు చేసి ఇప్పుడు మన మన శరీరము, ఇంద్రియములు దేని కింద పనిచేస్తాయి? ఇప్పుడు మన శిరస్సు భాగం అంతా కూడా బుద్ధిగా నువ్వు గమనిస్తే, అంతే కదా. బుద్ధిలో నీకు ఏదైనా పుట్టింది అంటే అది నువ్వేం చేస్తావు? అది ఐం బీజం అనుకోండి, అది క్లీం దగ్గరికి వస్తుంది, అంటే హృదయం దగ్గరికి వస్తుంది అమ్మా. ఆ క్లీం అంతా ఏం చేస్తుంది? మళ్ళీ సౌ అంటే ఇంద్రియముల దగ్గర అది ప్రేరేపిస్తుంది, ఈ పని చెయ్యి అని. ఏమ్మా? బుద్ధి, మనస్సు, కర్త, కర్మ, క్రియ, ఈ మూడిటి యొక్క ఇంద్రియములు దాని కింద లోబడి ఈ మాయా ప్రపంచంలో బుద్ధి కూడా మాయ. బ్రహ్మ అంటే ఏమిటి? బుద్ధి. సగుణ బ్రహ్మ అంటే మాయ అని. అంటే మాయని, అమ్మవారి మాయలో, అమ్మవారి మాయకి మనం లోబడి ఇంద్రియములు కూడా, ఇంద్రియములు ఇంద్రియ గ్రామము అంటారు. ఇంద్రియములు ఏది కోరితే ఆ బుద్ధి కూడా అదే కల్పిస్తూ ఉంటుంది, శరీరం కూడా అదే పని చేస్తూ ఉంటుందని. మాయలో మనం మాయా పనులే చేస్తాం, దేవుడి పనులు చేయం కదా. లౌకికంలో లౌకికమే చేస్తుంది ఇంద్రియములు. మీ అమ్మ బుద్ధి, అందుకే బుద్ధి కర్మానుసారేనా. ఆ బుద్ధి కనుక సద్బుద్ధి ఉంది అంటే అది బ్రహ్మం వైపు కూడా ఈ ఇంద్రియాలని తీసుకెళ్తుంది. నువ్వు గుడి దగ్గరికి వెళ్ళావు అనుకో, ఒకసారి నమస్కారం పెడతావు, ఒకసారి నమస్కారం పెట్టవు. బుద్ధి
సో ఇంద్రియములన్నీ కూడా బుద్ధికి లోబడి ఉంటాయి అన్నమాట. అంటే కర్త కర్మ క్రియ. సో ఇంద్రియ గ్రామము అంటే దీనికి అమ్మవారు ఏమిటి బ్రహ్మాని అంటారు. అంటే బుద్ధి అని, సంకల్పము అనేది. అందుకని సత్ సంకల్పములు చేయటం, శివ సంకల్పములు చేస్తే ఇంద్రియములు కూడా, ఇంద్రుడు కూడా ఏంటంటే నాన్న ఇంద్రియములు, ఇంద్రుడు అంటారు కదా నాన్న, ఆ ఇంద్రియములు కూడా నీకు లోబడి ఉంటాయి. అదనమాట. సో బుద్ధి కర్మానుసారి సంకల్పాలను బట్టి నీ ఇంద్రియములు, అంటే బ్రహ్మను బట్టి. అమ్మవారు అక్కడ కూర్చొని ఉందిగా, బ్రహ్మాణి రూపంలో కూర్చొని ఉంది కాబట్టి ఆవిడ ఏం చెప్తే మనస్సు మళ్ళీ క్లీం అంటే హృదయ స్థానము అక్కడ ఆర్డర్ పాస్ చేస్తుంది. ఆ మనసు ఏం చేస్తుంది, ఇంద్రియములని ప్రేరేపిస్తుంది అని. ఇప్పుడు దీని గురించి ఇంకొక నామం వస్తుంది నాన్న, గోప్య అంటే ఏంటో ఇది అది మీరు కంపేర్ చేసుకుని ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ కూడా ఇప్పుడు రాబోయే నామంలో ఇస్తాను. ఆ నామం ఏమిటది? గోప్య. ఇంద్ర గోప అని అన్నారు కదా. ఈ గోప అంటే ఏమిటి? గోప్యము అంటే ఏంటంటే రహస్యము. అంటే గోప అంటే రహస్యము, అవ్యక్తము, సర్వము రహస్యమే. కాబట్టి అమ్మవారు సర్వము కూడా రహస్యమే. అందుకే అమ్మవారు ఏమిటి? వ్యక్త స్వరూపిణి అయింది. అంటే సగం వ్యక్తమైంది, సగం అవ్యక్తం. వ్యక్తంలో మనం ఉంటూ అవ్యక్తాన్ని ఊహించుకొని నాకంతా తెలుసు అని మాయలో ఉండటం. భగవంతుడి గురించి కూడా ఎవరు కూడా ఎందరో మహానుభావులు వీళ్ళందరూ కూడా అవ్యక్తాన్ని చెప్పటంలో ఏమ్మా అమ్మ దయ్యతోనే కొద్దిగా చెప్పగలిచారు, కానీ పూర్తిగా ఎవరు చెప్పలేకపోయారు. అమ్మవారు గోప్య ఏమ్మా, ఆమె సగానికి సగం అంతా గోప్యంగా ఉంటుంది. అదే శ్రీ విద్య. వ్యక్తంలో ఏమిటి? స్థూలంలో మనం ఏంటంటే ప్రయత్నం చేస్తాం అవ్యక్తాన్ని తెలుసుకోవటానికి, కానీ నువ్వు తెలుసుకున్నది కూడా వ్యక్తంలో, అది కూడా మాయలో ఒక అంతర్భాగమే. అది కూడా సరైన అవగాహన కాదు అని ఏమా. అందుకే ఆమె బ్రహ్మాని, గోప్య, రహస్యం ఆమె. ఇంద్రియములు మనం మేలుకొలిపే వరకు కూడా గోప్యముగానే ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో మనకి తెలియదు. కాబట్టి వాటిని మేలుకొలిపే తల్లి, వాటిని దాచే తల్లి రెండు ఆమె. ఈ ఇంద్రియాలన్నీ కూడా మేలుకొల్పటము, దాచటము కూడా ఆమె చేతిలో ఉంటుంది, అమ్మవారి చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి రాత్రి నువ్వు నిద్రపోయావు అనుకో, నీ ఇంద్రియములన్నీ ఎక్కడున్నాయి? ఇంద్రియాలన్నీ ఎక్కడున్నాయి? గోప్యముగా ఉన్నాయి. పొద్దున ఆరైంది అంటే నువ్వు మేలుకొన్నావు అంటే అవన్నీ మళ్ళీ మేలుకొన్నాయి. ఎవరు మేలుకొల్పారు? మళ్ళీ ఆ బ్రహ్మానియే, ఆ ఇంద్రాణి, ఆ అమ్మవారే నీ ఇంద్రియములను మేలుకొలిపే తల్లి. నీ ఇంద్రియాల్ని దాచే తల్లి కూడా, రహస్యంగా దాచే తల్లి. ఇప్పుడు ఈ చేతులలో ఉన్న చైతన్యం అంతా అమ్మవారి చేతిలో ఉంటుంది. రాత్రి అంతా నీ చేతులు ఎటు పోతున్నాయో ఎటు తిరుగుతున్నాయో నీకే తెలియదు. గోప్యముగా ఉంటాయి అవి. లేచి కూర్చోవాలనుకో అమ్మవారు మేలుకొలుపుతుంది ఇంద్రియ గ్రామాన్ని. అంటే సృష్టిలో ఉన్న ఇంద్రియములు, చెట్లు గాని పిపిలిగాది బ్రహ్మ పర్యంతము కూడా ఈ మేలుకొలుపుట, దీన్ని దాచటం, ఇంద్రియాలని దాచటం, చైతన్యాన్ని దాచటం, ఇవన్నీ కూడా అవ్యక్తంగా ఉన్న ఆ బ్రహ్మాండ చేతిలో ఉంటాయి. అందుకే ఆమె ఇంద్రగోప అని అన్నారు. అంతే కదా. శ్వాసగా వస్తుంది, శ్వాసగా వెళ్ళిపోతుంది. అలానే ఈ శరీరం కూడా గోప్య అంటే ఏంటంటే రహస్యంగా మన ఇంద్రియములు ఉన్నాయి. అమ్మవారు ఆజ్ఞ చేస్తే గాని మన శరీరం కదలదు. ఎందుకంటే ఇప్పుడు రాత్రి నువ్వు పడుకున్నప్పుడు కానీ, లేదా నీకు ఏదైనా సంథింగ్ అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్న ఇంద్రియముల యొక్క చైతన్యం అంతా గోప్యంలో ఉంటుంది. అంటే అమ్మవారి దగ్గర ఉంటుందని. మళ్ళీ ఆవిడ సమయం వచ్చినప్పుడు మళ్ళీ మేలుకొల్పుతుంది. అప్పుడు నువ్వు లేస్తావు. అంటే సృష్టి కూడా అలానే నిద్రపోతుంది, లేస్తుంది అని. ఇదే రహస్యము, ఇదే గోప్యము. దీని రహస్యం ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు. అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే ఇప్పుడు మేలుకొలిపింది. అలానే ఏమా ఈ సర్వ సృష్టి కూడా అమ్మవారు బ్రహ్మాణి కాబట్టి, ఈ సర్వ సృష్టి అమ్మవారు కాబట్టి కదిలినా మేలుకొలుపుట అంటే మాయ మేలుకొలవటం అంటే అవేర్నెస్. పడుకుంది అంటే పడుకోవటము అంటే ఏంటంటే
గోప్యముగా ఉన్నది. ఏమ్మా? గోప్యముగా ఉన్నది. సో ఈ రెండు పనులు కృత్యములు ఎవరు చేస్తున్నారు? అమ్మవారు చేస్తుంది. బ్రహ్మాణి, ఆవిడ బ్రహ్మాణి. సో నీలో చైతన్యము, నీ ఇంద్రియములు అన్నీ కూడా అమ్మవారి చేతిలో ఉంటాయి. అర్థమైందన్న? ఇది ఇంద్రగోప అంటే. ఇంద్రుడు మీరు ఏమనుకుంటారు? పురాణాలు చూసుకుని ఇంద్రుడు అంటే ఏంటంటే స్వర్గము, అంతవరకే మన జ్ఞానం. ఇంద్ర అంటే ఏంటంటే పంచేంద్రియాల్ని మేలుకొలపటము, దాన్ని మళ్ళీ రహస్యంగా గోప్యముగా ఉంచటము, ఈ రెండు కూడా అమ్మవారి చేతిలో ఉంటాయి అని. అంటే ఈ సృష్టి అంతా కూడా ఈ మేలుకొనటం, అలానే మళ్ళీ ప్రళయంలోకి వెళ్ళిపోయినా, అది అవ్యక్తంలోకి వెళ్ళిపోయినా అని అర్థం చేసుకోవాలి. వ్యక్తము అవ్యక్తము, అంతే కదా. మనందరం లేనప్పుడు అది ప్రళయం, అందరం కళ్ళు తెరిచామంటే మేలుకొనటం. ఈ సృష్టి కూడా అలానే మేలుకుంటుంది. అంటే ఈ సర్వ సృష్టి అంతా కూడా బ్రహ్మాండ స్వరూపం కాబట్టి, మహామాయా స్వరూపం కాబట్టి, ఇది ఎప్పుడు కూడా, ఈ రహస్యం ఎప్పుడు కూడా ఇది సగం వ్యక్తమై సగం అవ్యక్తంగా ఉంటుంది. అదే బ్రహ్మాండీయ స్థితి. మూడో కన్ను దగ్గర కూడా నువ్వేమంటున్నావు? యోగంలో కిందవన్నీ ఇంద్రియాలన్నీ జయించి కదా నువ్వు మూడో కన్ను నీ ఆత్మదర్శనం చేసుకున్నావు. ఆత్మదర్శనం నువ్వు పిలిస్తే జరిగేది కాదు కదా. ఏమ్మా? గుళ్ళో దేవుడిని చూడాలి అంటే టికెట్ బుక్ చేసుకుని పలానా తారీఖు పలానా టైం అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ కంకణం కట్టుకొని వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నాం. బట్ హియర్ ద సీన్ ఈస్ క్వైట్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే నాన్న, నీవు ఇంద్రియాన్ని జయిస్తేనే, ఇంద్రుడి మీద విజయం సాధించావు అంటేనే నువ్వు ఆయన అసలైన మరి అమ్మవారి యొక్క నువ్వు ఈ ఇంద్రియాన్ని జయించినప్పుడు అసలైన స్వర్గం ఏది? నీ బ్రహ్మకచ్చము. ఏమా? ఇంద్రుడు ప్రసన్నం కావటం. సో ఇంద్రియాన్ని జయించినప్పుడు నువ్వు మూడో కన్ను దగ్గరకు వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి అంటున్నావు కదా. అక్కడ కూడా మాయ ఉన్నది. అహం బ్రహ్మాస్మి అన్నావే గాని అంతా సర్వం కలివిదం బ్రహ్మ అని అనలేకపోయావు. ఇంకా నువ్వేమన్నావు? ఇదంతా బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి అంటే రూపాయి కింద పొంది పైకి వెళ్ళి ఉన్నవి 2 రూపాయలు, 1 రూపాయి కింద ఉంది, 1 రూపాయి పైన ఉంది. పైకి వెళ్ళిన తర్వాత నువ్వేమన్నావు? ఈ రూపాయి కూడా వచ్చింది, ఈ 2 రూపాయలు నావే, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి ఏనన్నా. అంతేగాని ఇది నాది అని అంటున్నావు, 2 రూపాయలు నాది అని అంటున్నావు. అమ్మా అర్థమైందా? సో నీకు ఈ మాయ ఎంతవరకు ఉంటుంది? వ్యక్తమాయ నీకు ఉన్మని వరకు ఉంటుంది. అక్కడి నుంచి నువ్వు అవ్యక్తంలోకి వెళ్తావు, అంటే మాయను దాటుతావు, అంటే ఇంద్రియాలు దాటి మాయని దాటి నువ్వు రాజరాజేశ్వరి స్థితికి వెళ్తావు అని. సో ఇదంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా మేలుకొనటం, అలానే పడుకోబెట్టడం, ఇవన్నీ తన చేతిలో పెట్టుకుంటుంది అమ్మవారు. అది ఇంద్రగోప అంటే. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? రాదు. మాయలో ఉన్నాగా. We don't care about God. We don't even maintain the relation with God, even with the soul also. చాలా మంది మాయకి ఎప్పుడు ఇంద్రియాలకి లోబడి ఉంటారు. ఇంద్రియ జ్ఞానానికి సంబంధించిన పనులే చేస్తుంటారు. ఆత్మకి కానీ ఈ ఇంద్రియములు 2 వైపులా కూడా కత్తి పదునే. బ్రహ్మం వైపు నువ్వు చూడటం, ఆత్మ వైపు చూడటం అంటే అది అమ్మవారి కృప. అది మేలుకొంది. ఆత్మ మేలుకొనటం లేదు అంటే మనసు మేలుకుంటుంది. ఇంద్రియాలతో అది కలిసి పనిచేస్తూ ఉంటుంది. అదే మాయ. ఇదే బ్రహ్మాణి అంటే అమ్మవారు. అర్థమైందా? 2 చేయిస్తుంది. సో ఇప్పుడు 3వ గుప్తనామము ఇంద్రగోప. ఇంద్రగోప కలిపి ఇంద్ర గోప అనేవి విడిగా చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొత్తం పూర్తిగా ఇంద్రగోప అంటే ఏంటో కొద్దిగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. మాయ చేత గోప్యముగా ఉంచబడిన అంటే బ్రహ్మ పదార్థమును తెలుసుకోనివ్వకుండా ఇంద్రియములు మనకు అడ్డుపడుతూ ఉంటాయి. అంటే బ్రహ్మ పదార్థమును గోప్యంగా ఉంచుటయే ఇంద్రగోప. అంతేగాని ఇంద్రగోపము అంటే ఆర్ధ పురుగు అంటే ఆరుద్ర పురుగు అన్న అర్థం కాదు ఇక్కడ. అది మామూలు అర్థం. ఇంద్రగోప అంటే ఏంటంటే నన్ను
అమ్మవారి యొక్క శ్రీ విద్య. అందుకని అంటుంటారు కదా, బా ఎంత పుణ్యం చేసుకుంటే అమ్మవారు అతనిలో మేల్కొందండి, ఆయన ఎంత గొప్ప దైవ భక్తుడండి అని మనం చాలా మందిని ఇప్పుడు మహానుభావులు ఒక భక్త రామదాస్ కానీ రామకృష్ణ పరమహంస కానీ ఇటువంటి మహాపురుషులందరూ కూడా బ్రహ్మము వాళ్ళు మేలుకొన్నది, వాళ్ళు ఆత్మను మేలుకొలుపుకున్నారు. సో అమ్మవారు దయ ఉంది కాబట్టి వారు నడిచే దేవుళ్ళు అయ్యారు. అలా చాలా మందికి ఏంటంటేనన్నా ఈ బ్రహ్మ పదార్థమును గోప్యంగా ఉంచుటయే ఇంద్రగోప. చాలా మందికి అంత తొందరగా సెల్ఫ్ రియలైజేషన్ అనేది రాదు. జన్మలు పడతాయి అమ్మా, జన్మలు పడతాయి. ఇది గోప్యంగా ఉంచుతుంది అమ్మవారు. అందుకే ఏ పూర్వజన్మ సుకృతమోనండి, ఈ జన్మలో నేను ఒక గురువుని పొందటం కానీ, లేదా నేను శ్రీ విద్యను తెలుసుకోవటం కానీ, లేదా ఒక మంత్రం గురు ద్వారా జీవముతో ఉన్న గురువు ద్వారా, అమ్మవారి రూపంలో జీవముతో ఉన్న ఆ గురువు ద్వారా నేను ఈ మంత్రోపదేశం పొందాను. ఎంత పుణ్యం చేసుకుంటే, ఎన్ని జన్మల నుంచి ఎదురు చూస్తున్నాను ఈ శుభదినం కోసం అని. అంతేగాని ఇంద్రగోపము అంటే ఆర్ధ్రా పురుగు అన్న అర్థం కాదు ఇక్కడ అమ్మా. అంటే ఆరుద్ర పురుగు, ఇది మామూలు అర్థం. ఇప్పుడు అర్థమైంది కదా. ఇంద్రగోప అంటే ఏంటంటే అది చాలా మటుకు అందుకే అమ్మవారి కరుణ రావాలి అన్నా, అమ్మవారే నా జీవితం, అమ్మవారి తలంపే నేనే అమ్మవారి తలంపు, నాకు ఇంకొక తలంపులు లేవు అని జీవించే వాళ్ళు భక్తులు ఉంటారే, వారు సాక్షాత్ అమ్మవారి స్వరూపాలే అమ్మా. అలా బ్రహ్మంలోనే ఉంటారు. అదే బ్రహ్మవేదులు. ఆ ఉదాహరణకి అవధూతలు. వాళ్ళకి లోకంలో మీరు మనతో పాటు ఇంద్రియములతో వాళ్ళు అన్ని పనులు చేస్తుంటారు. ఇంద్రియములు చేసే పనులన్నీ చేస్తూనే ఉంటాయి, కానీ వాళ్ళు అనేది వాళ్ళకి తెలియదు. మూత్రములు కూడా వాళ్ళు అలానే వదిలేస్తూ ఉంటారు. వాళ్ళకి అది తెలియదు. బట్ట ఎలా కట్టుకోవాలో తెలియదు, అన్నం ఎలా తినాలో తెలియదు. ఇప్పుడు అంతకంటే గొప్ప అవధూతలు ఎవరు? అంతకంటే గొప్ప మా మహానుభావులు సనక సనానంద సనత్ కుమార సనజ్జాతీయులన్నా ఎప్పుడు బ్రహ్మచింతనలోనే ఉంటారు. అందుకే అమ్మవారి దగ్గరే ఉంటారు వాళ్ళు. ఈ గోప్యము అనే రహస్యం వాళ్ళకి ఏమాత్రం అంటదు. అర్థమైందా? ఇంకో తలంపులు లేదు. ఇది రేణుకా అమ్మవారి పరశురాముడి కథలో మీకు తెలుసు కదా, సనక సనానంద వాళ్ళందరూ వెళుతున్నప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా స్నానాలు చేస్తున్నప్పుడు వాళ్ళ దృష్టి లేదా వాళ్ళకి, అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కథ చదవండి, బాగుంటుంది. ఎందుకంటే ఆ కథ ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే ఆ కథ ఇప్పుడు ఇక్కడ నాట్ నెసెసరీ. మీరు ఇవన్నీ తెలుసుకుని ఉన్నారు కాబట్టి అదొకసారి గుర్తు చేసుకోండి. అంటే ఏంటంటే వీళ్ళు ఏమన్నారు, దేవతా స్త్రీలు సనక సనానంద సనత్ కుమార సనజ్జాతీయులు వాళ్ళు బ్రహ్మచింతనలో ఉండేవాళ్ళు. ఇక్కడ ఆడవాళ్ళు స్నానం చేస్తున్నారు చూడాలి అని ఆ తలంపు లేదు వాళ్ళకి. ఇంకో రెండో అధ్యాసం లేదు, అధ్యాస. అదనమాట చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మ పదార్థమును గోప్యంగా ఉంచుతుందన్నమాట అమ్మవారు. నీలో ఆత్మ ఏది బ్రహ్మ పదార్థము, నీ ఆత్మయే బ్రహ్మ పదార్థము, శరీరం కాదు. నీలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో, అమ్మవారి చైతన్యం ఆత్మ రూపంలో ఉంది కదా, అదే బ్రహ్మ పదార్థము అంటారు. ద మ్యాటర్, ద రియల్ మ్యాటర్ బ్రహ్మ పదార్థం. అది ఎప్పుడు కూడా శాశ్వతం, అశాశ్వతం కాదు. శరీరం అశాశ్వతం, ఈ ఇంద్రియములు అశాశ్వతం, కానీ శాశ్వతంగా ఉన్నది ఎవరు? ఆత్మ. ఆ ఆత్మనే ఈ బ్రహ్మాని. ఈ బ్రహ్మానియే దీన్ని ఏం చేసింది, గోప్యముగా ఉంచుతుంది బ్రహ్మ పదార్థాన్ని. అందుకే అందరికీ అంత తొందరగా సెల్ఫ్ రియలైజేషన్స్ రావు అమ్మా, కనెక్షన్స్ రావు. దేవుడితో కనెక్షన్స్ పెట్టుకోవాలంటే అది ఎంతో ప్రొసీజర్స్ ఉంటాయి, పూర్వజన్మ. అందుకే తపస్సులు చేస్తారు, తపిస్తారు. తపస్సు అంటే ఏంటి? తప్పించటం. నువ్వు తప్పిస్తేనే వాడిని సొంతం అవుతాడు. భగవంతుడు ఎప్పుడు సొంతం అవుతాడు? నువ్వు తప్పించాలి. అవునా? ఇప్పుడు రాధమ్మ, అలానే మీరాబాయి, వీళ్ళందరూ కూడా కృష్ణుడిని తప్పించారు. తపస్సు వాళ్ళది. ఆ తపనే తపస్సు. అది శృంగారంలో ఉన్న తపన కాదు అది. ఆత్మ పరమాత్మకి సంబంధించిన అదే నేనే, అది ఆ నేను అనేదే లేదు అని, అది తపన. ఏకతా భావనం, ఏకత్వ భావం రావటం, అది తప్పించటం అమ్మా. అప్పుడు వాళ్ళు ఆ బ్రహ్మ పదార్థం తెలుసుకుంటారు.
అది ఆ దేవుడు అప్పుడు వాళ్ళకి లొంగుతాడు, తానేంటో చూపిస్తాడు. అంతేగా. అదే బ్రహ్మ పదార్థం యొక్క నాకు దర్శనం అయిందండి, దేవుడు కనిపించాడు అంటావు. నువ్వు దేవుడు అంటావు, అక్కడ బ్రహ్మ పదార్థం. చాలా నామరూపాలకు అతీతం కదమ్మా అమ్మవారు. సో ఆ బ్రహ్మ పదార్థం నీకు ఆ దర్శనం ఇస్తుంది. అది తపస్సు చేస్తేనే దర్శనం పొందేది అది. అంతేగాని ఈ మాయలో నువ్వు పిలిస్తే వచ్చేది కాదు. ఏమ్మా మాయలో నేను బ్రహ్మ పదార్థాన్ని అనుభూతి చేసుకోవాలి స్వామి అంటే ఇది ఈ జన్మకే కాదు, ఏ జన్మకే జరగదు అమ్మా. సో మాయను దాటించేది ఈ ఇంద్రియముల మీద ఉన్న వ్యామోహాన్ని తగ్గిస్తే అమ్మా నీలో నీవుగా ఉంటేనే ఈ బ్రహ్మ పదార్థం అనేది నీకు తెలుస్తుంది. ఇదే శ్రీ విద్య. ఇది నువ్వు తెలుసుకోవాలి, మనందరం తెలుసుకోవాలి. నీలో నీవుగా ఉండు. నీ చుట్టూ అల్లుకున్న ఊహలు ఆలోచనలు అన్నీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చి అన్ని నువ్వు ఆ అడవి ఒక అడవిని తయారు చేసుకున్నావే గాని ఆ అడవి నుంచి ఇదంతా ఈ అడవి నాది కాదు, ఇది నా నివాస యోగ్యము కాదు అని చెప్పి నువ్వు అవన్నీ తొలగించుకోవటం, ఇంద్రియాల్ని జయించటం అంటే అదనమాట. నీలో నీవుగా ఉండటం. అదే శ్వాస మీద ధ్యాస అని కొందరు చెప్తుంటారు. మనం ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్రియాయోగంలో క్రియ చేసి ముఖ్య ప్రాణాన్ని మీద మనం తపస్సు చేయటం, ముఖ్య ప్రాణాన్ని పుట్టించటం, ఉదాహరణ ప్రాణ ఉత్పత్తి అంటారు. పాలల్లోంచి నెయ్యి తీయటం అన్నమాట. ఉదాహరణ ప్రాణ ఉత్పత్తి అంటే ఏంటి? పాలల్లోంచి నెయ్యి తీయాలన్నమాట. అంటే ఏంటి? క్రియ చేయాలి నువ్వు. క్రియ చేస్తేనే నెయ్యి బయటకు వస్తుంది. అప్పుడే నీ ఆత్మజ్యోతి. ఆ నెయ్యే ఏమవుతుంది? దీపంగా అది వెలుగుతుంది. నెయ్యి పోస్తే దీపం వెలిగింది కదమ్మా వత్తి వేసి. అదే నీ ఆత్మ. దాన్ని అఖండం చేయాలి, ఖండాన్ని అఖండం చేయాలి. అదే బ్రహ్మ పదార్థం. అలా ఉంటుంది ఇది. అమ్మవారి ఇంద్రగోప అంటే అది. అర్థమైంది కదా? అక్కడికి అది చాలు నాన్న.